Auntie, can you unmute, Auntie, your phone? Your phone. Now can you hear me? Yes, sir. Okay. Yes, Auntie. Yes, sir. You can hear. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Our gracious God and loving Heavenly Father, మా కృప కలిగిన ప్రేమ గల మా in పరలోకపు the తండ్రి, blessed name, once again in the blessed name of our Lord and Savior Jesus Christ, we come at your feet. మరొకసారి ధన్యకరమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీ పాదముల చెంతకు వస్తుంటున్నాం. Thank you, dear Father, from speaking to us from Ruth 3rd chapter very clearly. ప్రభువా, రూతు గ్రంథము 3వ అధ్యాయం నుండి మాతో తేటగా స్పష్టముగా మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రములు. Oh Lord, what we have heard, it may become our experience. ప్రభువా, ఏదైతే మేము విన్నామో అది మా అనుభవముగా ఉండును గాక. We may not become hearers only, but the doers of the word. ప్రభువా, మేము కేవలము వాక్యము వినువారు మాత్రముగా కాక వాక్య ప్రకారము గైకొను వారముగా ఉందుము గాక. So that our short life upon this earth may become a great blessing to all the others. తద్వారా భూమి మీద మేము జీవించేటువంటి ఈ క్లుప్తమైనటువంటి జీవితము భూమి మీద ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. Now Lord, continue to be with us the rest of the time also. ప్రభువా, ఎడతెక్క మిగిలినటువంటి సమయం కూడా మీరు మాతో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Without thee we can do nothing. మీరు లేకుండా మేము ఏమీ చేయలేము. Once again, dear Father, weak as I am, I come under the precious blood of Lord Jesus. ప్రభువా, మరొకసారి తండ్రి, ఎంతో బలహీనరాలను ఉన్న పాటున మీ యొక్క రక్తం యొక్క ప్రోక్షణ శక్తి కిందకి నన్ను నేను తెచ్చుకొని చుంటున్నాను. Lord, cleanse me and make me pure in your sight. ప్రభువా, నన్ను కడుగుము, నీ యొక్క దృష్టిలో పవిత్ర పరిచయం ఉంచమని ప్రార్థిస్తున్నాను. Anoint me afresh by the Holy Spirit, so that what you want me to share, I may be able to share. ప్రభువా, పరిశుద్ధాత్మ చేత నూతనముగా అభిషేకించుము. తద్వారా మీరు ఏదైతే మరి పంచుకోవాలని కోరుతుంటున్నారో మరి మీ మాటలే నేను పంచుకోదును గాక. Our time together may be a greater blessing for days to come. ప్రభువా, మా యొక్క సమయము రానుండి దినముల కొరకై ఎంతో ఆశీర్వాదకరముగా ఉండును గాక. Thank you, dear Father, for helping us so far. ఇంత మట్టుకు మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రములు. Lord, you have given your handmaiden Sauda auntie, in her weakness you have given her the strength to share your word. ప్రభువా, నీ దాసురాలు మరి ప్రభువా సోదరి సౌదమణి ఆంటీ తనెంతో బలహీనంగా ఉన్నప్పటికీ మీ వాక్యాన్ని అందించడానికి మీరెంతో బలపరిచి మీ బలాన్ని ఇచ్చినందుకే మీకు స్తోత్రములు. Strengthen her with the risen life. ప్రభువా, పునరుద్ధానపు జీవముతో తనని మీరు బలపరచండి. And what ministry you have kept up for her, she may be able to do it. ఏదైతే ప్రభువా తన కొరకు ఇంకను మీరు పరిచర్య ఉంచినారో ఆ పరిచర్యను తాను నెరవేర్చును గాక. She may enjoy your favor, dear Father, day by day. ప్రతి దినము మీ యొక్క కనికరమును తాను అంతకంతకు అధికముగా అనుభవించును గాక. Once again, we thank thee for dear Sam and Beulah, their life and their consecration. ప్రభువా, మరి తండ్రి సోదరు శామ్యుయల్ సోదరి బ్యూలా వారి యొక్క జీవితము వారి యొక్క ప్రతిష్ఠను బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాం. Thank you for the labor of love in Mangalore. ప్రభువా, ప్రేమ పూర్వకమైనటువంటి పరిచర్య మంగళూరులో వారు చేస్తున్నందుకే వందనములు. Their labor may be abundantly fruitful in days to come. మరి రానున్నటువంటి దినముల్లో వారి యొక్క మరి ప్రయాస మరి అధికంగా ఫలము అనుగ్రహించబడును గాక. Their ministry and their church may become like a watered garden. ప్రభువా, వారి యొక్క పరిచర్య వారి పరిచరించినటువంటి సంఘము నీరు కట్టినటువంటి తోట వలె ఉండును గాక. Lord, so that your name may be glorified. తద్వారా మీ యొక్క నామము మహిమపరచబడును గాక. We commit this time in your hand, pray with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. ఈ సమయాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగించుకొనుచు మా ప్రియ ప్రభువును రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి. Amen. I'll try to finish by 1 o'clock. మరి 1 o'clock కల్లా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. So don't go to sleep. మీరు నిద్రలోకి వెళ్ళవద్దు. Now Psalm verse 40 40వ కీర్తన and first 3 verses. మొదటి 3 వచనములు. Yes. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించును.
నాశనకరమైన గుంటలో నుండి చీకటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికించెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. Verse 5 also, please. 5వ వచనము కూడా దయచేసి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకొంటిన అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునో లేడు. May the Lord bless the readers. Can you unmute, auntie? Can you hear me now? Yes, auntie. Yes, auntie. By God's grace, what I am by the grace of God. నేను ఏమై ఉంటున్నానో ప్రస్తుతానికి అది కేవలము దేవుని యొక్క కృప వల్లనే అయి ఉంటున్నాను. Lord's thoughts for us are thoughts of peace and not of evil. మరి ప్రభు యొక్క తలంపులు మన కొరకై అవి సమాధానకరమైనటువంటి తలంపులే కానీ అవి హానికరమైనటువంటి తలంపులు కానే కావు. We did not love him first, but he loved us first. మనం ఆయన్ని మొదట ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాడు. As for me, I was in Christian religion, but I was not in Christ. నా మట్టుకు నేనైతే క్రైస్తవ మతంలో ఉంటిని కానీ క్రీస్తులో లేకుండా ఉంటిని. Romans chapter 8 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. There is therefore now no condemnation to them which are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. I was in religion, but I was not in Christ. నేను ఒక మతంలో ఉంటిని కానీ క్రీస్తులో లేను నేను ఒకప్పుడు. I was born in Ahmedabad and my family was very godly. నేను అహ్మదాబాద్ పట్టణంలో జన్మించాను. నా తల్లిదండ్రులు ఎంతో దైవికమైనటువంటి వారు. My parents and the other brothers and sisters, we all were going to CNI Church of North India. మా తల్లిదండ్రులు మా తోబుట్టులు మేమందరం కలిసి సిఎన్ఐ చర్చికి మేము క్రమముగా వెళ్ళేటువంటి వారము, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా. My father was born again through the ministry of Sadhu Sundar Singh. మరి ఆంటీ వారి యొక్క తండ్రి గారు సహోదరుడు సాధు సుందర్ సింగ్ గారి పరిచర్య ద్వారా తిరిగి జన్మించినటువంటి వ్యక్తి. And my mother was a very godly family. Her two brothers were in theological college and they were reverend. మరి మా తల్లి ఎంతో దైవికమైనటువంటిది. తనకు ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారు థియలాజికల్ కాలేజ్ లో వారు పనిచేసేటువంటి వారు, వారు రెవరెండ్లుగా ఉండేటువంటి వారు. And they both, my parents brought us up. We are 5 sisters, 1 brother, brought us up in a very godly way. మేము 5 మంది సహోదరులము, ఒక సహోదరుడు, మేము 6 మందిమి. మా తల్లిదండ్రులు మమ్మల్ని దైవికమైనటువంటి క్రమశిక్షణలో పెంచుతూ వచ్చారు. We knew only school, colleges and the church. మేము స్కూలు మాత్రమే మాకు తెలుసును, మరి తర్వాత కాలేజ్ మాత్రమే మాకు తెలుసును, ఆ తర్వాత మందిరము, ఇంత మాత్రమే మాకు తెలిసినటువంటివి.
two sisters, Saudamini Akka and another sister, they both were born again. మరి మా అక్కలు ఇద్దరు, సౌదామణి అక్క తనకంటే పెద్ద సహోదరి, ఇద్దరు కూడా తిరిగి జన్మించినటువంటి వారు. And she was very godly. Every week she was giving radio program for the Sunday school. మరి తాను ఎంతో భక్తి కలిగి ఉండేటువంటిది. ఆ ప్రతి వారము కూడా మరి రేడియో ప్రోగ్రామ్, సండే స్కూల్ ప్రోగ్రామ్ లో తన వాక్యం అందించేటువంటిది. And she was even in the choir. తాను తిరిగి క్వైర్ లో, సింగింగ్ క్వైర్ లో కూడా ఉండేది. And as a special meeting, she was used as a counselor also. మరి ప్రత్యేకమైన కూడికలు జరిగినటువంటి సందర్భాల్లో మా అక్క సౌదామణి గారు తాను కౌన్సిలర్ గా కూడా వాడబడుతూ వచ్చేటువంటి వారు. And as a young girl, I knew that what they have, I don't have. మరి యవనస్తురాలుగా నేను ఎరిగింది ఏంటంటే, వారు తమ యొక్క జీవితంలో ఏదైతే కలిగి ఉన్నారో వారు కలిగి ఉన్నది నా జీవితంలో నేను కలిగి లేను. I knew there is a difference between their life and my life. నేను ఎరిగిన విషయం ఏంటంటే, వారి యొక్క జీవితానికి నా యొక్క జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. When I was in the 9th standard, we both went for one English service, and with the projector, the missionary told Noah's story. మరి నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు నేను మా అక్కగారు కలిసి ఒక మరి కూడికకు హాజరవుతూ వచ్చినాము. అక్కడ ఒక మిషనరీ స్టోరీ మరి ప్రాజెక్ట్ పై వేయబడింది. And very effective way, by the help of the Holy Spirit, he spoke very quick, nicely. మరి పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ఎంతో చక్కగా తేటగా మరి నాతో మాట్లాడాడు. And my sister was sitting next to me, and she asked me, "Are you in the ark of salvation?" మరి నా పక్కనే మా అక్కగారు కూర్చుని ఉన్నారు. తాను అడుగుతూ వచ్చింది, అమ్మా నీవు కూడా రక్షణ ఓడలో నీవు ఉన్నావా? But I did not answer. ఆ మా అక్క అడిగిన ప్రశ్నకి నేను జవాబు ఇవ్వలేదు. I avoided it. నేను దాన్ని అలాగూ దాటవేశాను. Like that only, without salvation, I finished my school studies and entered in the college. అదే రీతిగా రక్షణ లేకుండానే నా స్కూలింగ్ అంతా కూడా ముగిసింది. తర్వాత కాలేజ్ లో నేను జాయిన్ అయ్యాను. And in those years, there were convocation were taken place in Ahmedabad. మరి ఆ దినాల్లో అహ్మదాబాద్ లో పరిశుద్ధ సమాజ కూడికలు జరిగేటువంటివి. I used to attend. నేను కూడా హాజరవుతూ వచ్చేదాన్ని. But only for the songs. What the message is, I never used to pay much attention. కానీ కేవలము పాటలు వింటూ కొరకు మాత్రమే కాన్వకేషన్ కి అటెండ్ అయ్యేదాన్ని. కానీ వాక్యము ఏం చెప్తున్నాననేది నా పట్టింపు కాదు. Afterwards, when I started working in 1962, ఆ తర్వాత 1962లో నేను పని చేయటం ఆరంభించాను. I lost for 2 marks, and so I didn't want to go further or started working. మరి 2 మార్కుల్లో మరి నేను తప్పేనాను కాబట్టి నేను మరలా రాయడానికి ఇష్టపడలేదు. కాబట్టి పని చేయడానికి నేను ఇష్టపడ్డాను. No, I lost my rank, so I didn't want to do MEd. క్షమించండి, నేను నా అంత ర్యాంక్ రాలేదు. 2 మార్కుల్లో కోల్పోయాను. కాబట్టి ఎంఎడ్ చేయాలనుకున్నాను కానీ చేయలేదు. ఎంఎడ్ చేయకుండా పనిలోనికి వెళ్ళిపోయాను. ఇంకా It was Lord's plan. అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటుంది. And he broke my plan. నా ప్రణాళికలన్నింటినీ కూడా ప్రభు విరగ్గొట్టాడు. And so I started working in the high school. నేను ఒక హై స్కూల్లో పని చేయటం ఆరంభించాను. It was 1962. అది 1962వ సంవత్సరము. Many of you were not even born. మీలో చాలా మంది కనీసం జన్మించలేదు కూడా. And that time in 1962, in month of October, there was convocation in Hyderabad. 1962వ సంవత్సరము అక్టోబర్ మాసంలో హైదరాబాద్ లో ఒక పరిశుద్ధ సమాజ కూడికలు జరిగాయి. And many believers got ready to go and attend the convocation. అహ్మదాబాద్ నుండి చాలా మంది విశ్వాసులు హైదరాబాద్ కి పరిశుద్ధ సమాజ కూడికల నిమిత్తమై వెళ్ళేదానికి సిద్ధపడ్డారు. And my sisters also asked me, and I bluntly refused. No, I don't want to spoil my Deepavali holidays. మరి మా అక్కలు కూడా నన్ను అడుగుతూ వచ్చినారు, మా నువ్వు కూడా వస్తావా పరిశుద్ధ సమాజ కూడికి మాతో కూడా అని. కానీ నేనైతే మొండిగా చెప్పాను, లేదు లేదు నేను ఏమాత్రం రాను.
నా దీపావళి హాలిడేస్ నేను అలా వ్యర్థపరచుకోనని చెప్పాను. And in the school, in the breaking time, each one was asking, how will you spend your holidays? మా స్కూల్లో ఖాళీ సమయంలో ప్రతి వారికి కూడా వేయబడిన ప్రశ్న ఏంటంటే, మీ ఖాళీ సమయంలో మీ సెలవు దినాల్లో మీరు ఎలాగూ గడపబోతున్నారు? So when my turn came, I told there is a suggestion of going to Hyderabad, but I am not interested. మరి నా సమయం వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళొచ్చు కదా అని నాకు చెప్పబడింది. కానీ నాకైతే ఎటువంటి హైదరాబాద్ వెళ్ళడానికి ఆసక్తి లేదు. One of the staff members says, why don't you go, madam? There is a famous Salarjung museum. You can go and see. మరి మాలో కొలీగ్లో ఒక కొలీగ్ ఏం చెప్పారంటే, మరి మేడం మీరు ఎందుకు వెళ్ళకూడదు హైదరాబాదు, అక్కడ సలార్జింగ్ మ్యూజియం ఉంది, చాలా ప్రఖ్యాతిగాంచింది, మీరు కూడా వెళ్ళి దాన్ని వీక్షించవచ్చు కదా అని చెప్పారు. That gave me interest to go to Hyderabad. సలార్జింగ్ మ్యూజియం చూడాలి అనేటువంటి మాట ఎప్పుడైతే నాతో చెప్పబడిందో, ఆ హైదరాబాద్ వెళ్ళటానికి నేను కొంత ఆసక్తి చూపాను. So I came home and I told my sister, I will come to Hyderabad, but only one condition, I'll go to museum. అయితే నేను ఇంటికి వచ్చిన పిమ్మట మా అక్కలతో నేను చెప్పాను, సరే మీరు అడిగినట్లుగా నేను హైదరాబాద్ వస్తాను మీతోటి, కానీ ఒక్క షరతు, నన్ను మరి సాలార్జింగ్ మ్యూజియానికి వెళ్ళనివ్వాలి. So they told, yes, you come first, then we will see. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు రా ముందు, తర్వాత మేము చూస్తామని చెప్పారు. I never knew Brother Bakht Singh's assembly's discipline and order. I said yes, and we started going there. వాస్తవంగా భక్త్ సింగ్ గారి యొక్క సమాజంలో అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ అదంతా కూడా నేను అంతకు ముందు నాకు తెలియదు. అయితే నేను చెప్పాను, సరే వస్తాలే అని చెప్పాను. And so many were sitting in the railway, in the bogie. All were believers except me. They started reading Bible and singing and prayer. And I thought, why did I join these people? హైదరాబాద్ వెళ్ళడానికి ఆ ట్రైన్ లో అందరూ కూడా కూర్చున్నారు, విశ్వాసులందరూ, వారితో కూడా కలిసి నేను కూడా కూర్చున్నాను. నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు. అయితే నేను వాళ్ళని చూసి అనుకున్నాను, అయ్యో లేక వీళ్ళతో ఎందుకు జాయిన్ అయ్యాను నేను అనుకున్నాను. At third day morning, we reached Hyderabad. మరి మేము బయలుదేరాము. మూడో రోజు ఉదయకాలం కల్లా మేము హైదరాబాద్ రీచ్ అయ్యాం. As we entered in Hebron gate, I knew this place is different. మేము హెబ్రోను ఆవరణంలో, హెబ్రోను ద్వారంలో అడుగు పెట్టిన వెంటనే నేను గ్రహించాను, ఈ స్థలము ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము. Such reverential fear entered in my heart. దైవికమైనటువంటి భయము నాలో అలుముకున్నది. I went to Hyderabad to attend the convocation without taking Bible. That was my condition. నా యొక్క పరిస్థితి అప్పుడు ఎలాగుందంటే, నేను హైదరాబాద్ లో జరగబోయేటువంటి పరిశుద్ధ సమాజ కుడికలకు బైబిల్ లేకుండానే నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. అది నా పరిస్థితి. And as we entered in the compound, so many educated, nice people were sweeping and singing and washing vessels. And I thought, this is different. నేను అక్కడ వెళ్ళి అడుగు పెట్టిన వెంటనే నేను అక్కడ గమనించింది ఏంటంటే, చాలా చక్కటి విద్యావంతులైనటువంటి వారు, ఎంతో మంచి పీపుల్ అక్కడ కాంపౌండ్ స్వీపింగ్ చేస్తున్నారు, వెజల్స్. ఇది ఒక వేరైన స్థలం, ప్రత్యేకమైన స్థలం అని నేను. And so many brothers were tying banners and all this work. It was a real challenge to me. చాలా మంది సహోదరులు అక్కడ వాక్యం యొక్క బ్యానర్స్ అక్కడ కడుతున్నారు. అదంతా కూడా చూసినప్పుడు అది నాకు ఎంతో సవాలుగా ఉండింది. Then same evening, Brother Bakht Singh prayed, and same evening the convocation started. చూడండి, అదే దినము మరి సాయంకాలము సోదరుడు భక్త్ సింగ్ గారు ప్రార్థించారు. తర్వాత ప్రార్థనతో అక్కడ పరిశుద్ధ సమాజ కూడికలు ఆరంభమయ్యాయి. What a big pandal and what discipline, and with what reverence, all brothers and sisters on their knees. And it was a real challenge, which I never saw before. అక్కడ ఎంతో పెద్ద పెండాలు వేశారు, పెద్ద షామియానా వేశారు. అక్కడ కూడి వచ్చినటువంటి వారందరూ కూడా సహోదరులు, సహోదరులు చాలా మంది ఉన్నారు. వారందరూ ఇక్కడ ఎంతో భక్తితో, భయముతో అక్కడ కూర్చొని ఉన్నారు కూడికలో. అదంతా చూసినప్పుడు అది నాకు క్రొత్తగా ఉంది, ఎంతో సవాలుగా నాకు ఉండింది. And all the sisters from Gujarat were kept in nearby house
she was a widow with 2 children. మరి అహ్మదాబాద్ నుంచి వెళ్ళినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఆ హెబ్రోనికి సమీపంలో ఒక గృహంలో ఉంచారు. తాను ఆ సహోదరి, తాను విధవరాలు, తనకి 2 పిల్లలు ఉన్నారు. We never knew her before. We never knew her before. Can you repeat, auntie? Yeah. And we never knew before that sister. ఆ సహోదరి అంతకు మునుపు మేము ఎప్పుడు కూడా మేము ఎరిగిన వారం కాము. She was in charge of kitchen in Hyderabad. కిచెన్ హెబ్రోన్ లో ఉన్నటువంటి కిచెన్ కి తాను ఇన్ఛార్జ్ గా ఉంటుంది. And she would get up at 4:30, singing, taking bath, preparing everything, our breakfast, and she will go to Hebron by 6 o'clock. తాను 4:30కి ఉదయం నిద్ర లేచేవారు, పాటలు పాడుతూ బైబిల్ చదువుతూ తర్వాత మరి మా కొరకే ఆహారాన్ని సిద్ధపరిచి 6 గంటలకల్లా తాను హెబ్రోన్కి వెళ్ళేటువంటి వారు. And I thought myself, we never knew her before. What all these things? Her life was a real speaking to me. మరి నేను నా మట్టుకు నేను ఇదంతా చూసినప్పుడు నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. మేమెవరమో ఆమెకు తెలియదు, కానీ మా కొరకే ఈమె చేస్తున్నదంతా కూడా నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. And it was a real love of God was in her heart we experience. నిజంగా తనలో ఉన్నది ఏంటంటే దైవికమైనటువంటి నిజమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమనే మేము అనుభవించాము. Now the meeting started Saturday evening. అదే సాయంత్రము Meeting started. కూడిక ఆరంభమైంది. And I never understood anything. The theme was looking unto Jesus, Hebrews 12:2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ముఖ్యాంశముగా ఇవ్వబడింది. యేసు వైపు చూచుచు. Sunday morning also worship meeting I never understood. ఆ రోజు మొదటి దినము నాకు అర్థం కాలేదు. ఆదివారం ఉదయము ఆరాధన వర్తమానం అది కూడా నాకేమీ అర్థం కాలేదు. But the Lord's time came in the answer of my sister's prayer, and somehow I was sitting in front, 3rd or 4th line. చూడండి, మా సహోదరులు నా పక్షముగా చేసినటువంటి ప్రార్థనలు ప్రభు ఆలకించి ప్రభు ఆ ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఒక దినము ఒక కూడికలో అక్కడ కాన్వకేషన్ నేను 4వ వరుసలో నేను కూర్చుని ఉన్నాను. And after the songs, Brother Baksing started giving the gospel message. పాటలు పాడిన పిమ్మట సహోదరుడు దైవజనుడు బక్సింగ్ గారు సువార్త కూడికలో వాక్యం చెప్పడానికి లేచి నిలబడ్డారు. I knew the gospel. నాకు సువార్త అంటే ఏంటో నాకు తెలుసు. I was teaching Sunday school in the CNI church. CNI చర్చ్ లో సండే స్కూల్లో నేను వాక్యాన్ని అందించేదాన్ని. I knew it what he was telling. మరి తాను బక్సింగ్ గారు ఏం చెప్తున్నారో అది కూడా నాకు తెలుసు. But by each word, the power of the Holy Spirit opened my blind eyes and broke my hard heart. అని తాను పలికినటువంటి ప్రతి మాట కూడా నా అంధకారంతో ఉన్నటువంటి ఆ యొక్క నేత్రములను తెరిచి నా బండ వంటి హృదయమును బద్దలు చేశాయి. And I knew only that brother is speaking and I'm alone sitting and the Lord is speaking to my heart. నాకు ఎలాగనిపించిందంటే అక్కడ ఉన్న వారందరిలో కూడా సహోదరుడు మాట్లాడుతున్నప్పుడు నాతోటే మాట్లాడుతున్నాడు, నేను ప్రభు సహోదరుడు మాత్రమే అక్కడ ఉన్నామా అన్నట్లుగా అనిపించింది. I had just completed 21 years. అప్పటికి కేవలం నా వయసు 21 సంవత్సరములు మాత్రమే. And tears were coming from my eyes. నా కళ్ళలో నుంచి నీళ్లు రాలిపోతుంటాయి. I was convicted very deeply that I'm called a good girl, I'm taking in godly activities, and I'm a sinner like this. మరి నాకు ఎలాగనిపించిందంటే నేను ఎంతో దైవికమైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నటువంటి మరి వ్యక్తిని, మరి ఎంతో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తిని, నేను ఈ రకమైనటువంటి పాపిని అనే ఒప్పదల్లోనికి నేను వచ్చాను. And everything was open in the light of the precious word. దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో నా జీవితం అంతా కూడా బట్టబయలు చేయబడింది. And when he said, let us pray, తాను చెప్పాడు బక్సింగ్ గారు ప్రార్థన చేద్దామని. First time in my life, I came upon my knees and I cried for the mercy of God. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను మోకాళ్ళ మీదకి వచ్చి
ప్రభు యొక్క కనికరము కొరకై వేడుకొన్నటువంటి దినం అది. Sisters, the Lord was merciful to me and he forgave me in moments. ప్రియ సహోదరిలారా, ప్రభు నా విషయం ఎంతో కనికరం కలిగినటువంటి వాడు. క్షణములో ప్రభు నన్నంతటినీ కూడా క్షమించాడు. And what a peace and joy of salvation entered in my life. ఎటువంటి గొప్పదైనటువంటి రక్షణ ఆనందము, శాంతి నా యొక్క హృదయంలో ప్రవేశించాయి. I knew personally that something has happened to me. నేను వ్యక్తిగతంగా నేను ఎరుగుదును, నా యొక్క జీవితంలో ఏదో కొంత కొత్తది జరుగుతూ వచ్చింది. I became a child of God. అదేంటంటే నేను దేవుని యొక్క బిడ్డగా చేయబడ్డాను. From Christian religion, I came into the relationship with Christ himself. క్రైస్తవ మతములో నుండి క్రీస్తు తోటి సాన్నిహిత్యంలోనికి, సంబంధంలోనికి నేను తీసుకురాబడ్డాను. Everything was changed. సమస్తము కూడా మరి మార్పు చెందాయి. First thing I did was I bought my Bible. మొట్టమొదటిది నేను చేసింది ఏంటంటే నేను నా సొంత బైబిల్ కొనుక్కున్నాను. What a desire and hunger to read the precious word. ప్రశస్తమైన వాక్యము చదవాలనేటువంటి ఎటువంటి గొప్ప వాంఛ, కోరిక నాలో కలిగినాయంటే, And I am so thankful to the Lord that the very second day the Lord saved me. Throughout the convocation, I enjoyed the fellowship and the word of God. కాన్వకేషన్ రెండో దినం నేను తిరిగి జన్మించాను. తిరిగి జన్మించిన పిమ్మట కాన్వకేషన్ లో నేను గడిపినటువంటి మిగతా దినములన్నీ కూడా వాక్యముతో నేను ఎంతో ఆనందించాను. ఆయన ప్రసన్నతను అనుభవించాను. The desire for the museum disappeared. ఆ మ్యూజియం చూడాలనేటువంటి వాంఛ మొట్టమాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళిందో. The Lord changed my vision, my likes and dislikes. నా యొక్క ఇష్టాలను ప్రభు ఇంకా మార్చివేశాడు పూర్తిగా. Convocation was over. We were crying to leave Hebron. ఆ కాన్వకేషన్ ముగించబడింది. హెబ్రోన్ విడిచి వెళ్ళడానికి మేము ఏడుస్తున్నాం. ఇంకా We came back home. మేము తిరిగి మా ఇంటికి వచ్చేసాం. Our parents came to know that I am so changed. మా తల్లిదండ్రులకు తెలియవచ్చింది ఏంటంటే నేను ఎంతో మార్పు చెందానని. And we both the sisters started going to assembly Beersheba and we left CNI. మేము సిఎన్ఐ చర్చికి వెళ్ళేటువంటి వారం అంతకు ముందు అయితే అక్కడికి వెళ్ళటం ఆపేసి బేర్షెబా ప్రార్థన మందిరం ఉంటుంది, అక్కడికి వెళ్ళటము నేను మాకు ఆరంభించాము. And each activity in the assembly we were taking part. మరి సంఘంలో జరిగేటువంటి ప్రతి కుడికిలో కూడా మేము పాలు పొందేటువంటి వారం. And that year only Brother Lajar Sen and his wife and the family came as God's servant to Ahmedabad. మరి అదే సంవత్సరము దైవజనుడు సోదరుడు లాజర్ సేన్ గారు తన యొక్క సతీమణి కుటుంబముగా ప్రభువును సేవించే దాని కొరకే దైవ సేవకులుగా అహ్మదాబాద్ కు పంపబడ్డారు. And in 1963 they were established in Ahmedabad. They were kept as God's servant from 1963. Can you repeat, Auntie? From 1963, they were responsible at the work in Gujarat. మరి 1963వ సంవత్సరం నుండి అక్కడ గుజరాత్ లో జరుగుతున్నటువంటి పనిలో మేము కూడా బాధ్యత కలిగి ఉన్నాం. And no, they were responsible. క్షమించండి, దైవజనుడు లాజర్ సేన్ గారు తాను అక్కడ బాధ్యత వహిస్తూ ఉన్నారు. As my personal life, I started taking quiet time regularly. అప్పటి నుండి కూడా నేను నా యొక్క జీవితంలో వ్యక్తిగతమైనటువంటి మౌన ధ్యాన సమయాన్ని క్వైట్ టైం కలిగి ఉండటము క్రమముగా నేను ఆరంభించాను. When I was not born again, I was very greatly opposing the baptism after repentance. నేను తిరిగి జన్మించక మునుపు మరి బాప్తిసం విషయానికి వచ్చినప్పుడు నేను దాన్ని ఎప్పుడు కూడా నిరాకరించేటువంటి దానిని. I was opposing. నేను ఎప్పుడు దాన్ని తిరస్కరించేటువంటి దాన్ని. And so Lord in his mercy never sent any person to talk to me about the baptism. కనుక ఆ సమయంలో బాప్తిసం విషయంలో నాతో మాట్లాడటానికి ఎవరిని కూడా నా ఎదుగు ప్రభు అయితే పంపలేదు. But I had a great desire to understand the word of God when I came to Romans. So somebody, one of my relation, my brother-in-law, gave me one book written by Watchman Nee, The Normal Christian Life.
మా యొక్క సహోదరి యొక్క మరి భర్త మా బావగారు నాకు ఒక పుస్తకాన్ని బహుకరించారు, ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనేటువంటి పుస్తకము. ఆ యొక్క పుస్తకం చదువుతున్నప్పుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు బాప్తిస్మం No, no. గురించి No, I was reading one chapter from the Bible and one chapter from the book. క్షమించండి, ఒక అధ్యాయము బైబిల్ నుండి ఒక చాప్టర్ ఏమో ఆ బుక్ నుండి నేను పెట్టి చదువుకుంటున్నాను. Like that, when I came to the 6th chapter, ఆ రీతిగా రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు there Watchman Nee explains about the oneness in death, burial and resurrection through taking the baptism. అక్కడ సోదరుడు మరి వాచ్మిని గారు ఈ రీతిగా వివరించారు. మరి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మరి మరణ, భూస్థాపన, పునరుద్ధానముల్లో మనం ఎలాగూ ఐక్యపరచుకోగలము, అది ఎలాగంటే బాప్తిస్మం ద్వారానే అని తాను వివరించారు. And then he mentioned one verse, Acts 2:37-38, repent and be baptized every one of you. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనముల నుండి కూడా ఒక మాటను తాను ప్రస్తావిస్తూ వచ్చినారు. మారు మనస్సు పొంది మీలో ప్రతివాడు బాప్తిస్మం పొందుడి. That really spoke to my heart. ఈ మాటలు నిజంగా నా హృదయంతో మరి మాట్లాడాడు ప్రభు. Yes, repentance I have done it. మరి మారు మనస్సు నేను పొందాను. And now it says, repent everyone in the name of Jesus Christ. మరి ఇప్పుడు తర్వాత మారు మనస్సు పొందిన పిమ్మట ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. My eyes of understanding were open concerning baptism, and I decided next opportunity I will take the baptism. బాప్తిస్మం విషయంలో నాకు కొంత గ్రహింపు వచ్చింది. ప్రభు తేటతెల్లం చేశాడు. ఆ తర్వాత నేను తీర్మానం చేసుకున్నాను, మరుసటిసారి నాకు ఎప్పుడైతే బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం వస్తుందో నేను కూడా బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తాను అనుకున్నాను. Then 1963 in month of May, there was a convocation in Ahmedabad. 1963వ సంవత్సరంలో మే మాసంలో అహ్మదాబాద్ లో కూడా పరిశుద్ధ సమాజ కూడికలు జరిగాయి. And we wanted to take the baptism. ఆ యొక్క పరిశుద్ధ సమాజ కూడికలో నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలని మేము కోరాం. Now CNI people, they don't believe in this baptism. కానీ సిఎన్ఐ వారు మరి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చేది వారు విశ్వసించరు, నమ్మరు. And so we had to face the great opposition. ఇప్పుడు మరి మేము నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తామని చెప్పినప్పుడు మాకెంతో ఎదిరింపు ఉండింది. And my father was a very leading person in that church. మరి మా తండ్రి గారు సిఎన్ఐ చర్చిలో ఎంతో నాయకత్వం వహించేటువంటి వాడు. And his friends also were all the senior elders. మరి నా తండ్రి గారి యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటున్నారో వారెంతో మరి పెద్దలుగా ఉంటున్నారు, అక్కడ సీనియర్ ఎల్డర్స్ గా ఉంటున్నారు. And my father told, if you take the baptism, you cannot come back home. మరి మా తండ్రి గారు మాతో చెప్పారు, చూడండి మీరు సిఎన్ఐ చర్చిలో కాకుండా మీరు ఇప్పుడు అక్కడ మరి బేర్షెబాలో నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినట్లయితే మీరు ఇంటికి రావడానికి మీకు అనుమతి లేదు అని చెప్పాడు. We were young girls. మేము యవనస్తురాలం అప్పుడు. Where we will go? యవనస్తురాలమైనటువంటి మేము మరి బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తే మా తండ్రి ఇంటికి రావద్దన్నాడు, మేము ఎక్కడికి వెళ్ళాలి? But the Lord spoke to us very clearly, and we decided, let come what may, whatever the cost is, we will testify in the water of baptism. ప్రభు తన వాక్యంతో స్పష్టంగా మాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమి వచ్చినా పర్వాలేదు, మరి మేమైతే వాక్యానికి లోబడతాం, నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తామని తీర్మానం చేసుకున్నాం. We gave the names. మేము మా పేర్లు ఇచ్చాము. And the baptism day came. బాప్తిస్మం తీసుకునే దినం వచ్చింది. And those days, one by one, we had to get up before the congregation and answer the questions. ఆ దినాలు ఎలా ఉండేదంటే ఒక్కొక్కరుగా నిలబడి సంఘం ఎదుట వారు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. And as soon as I got up, first whom I saw was the big elder in CNI church sitting there. మరి నేను లేచి నిలబడి వెంటనే నేను ఎవరిని చూశానంటే నా ఎదురుగా అక్కడ పెద్ద అయినటువంటి ఒక వృద్ధుడైనటువంటి సహోదరుడు. ఆయన ఎవరంటే సిఎన్ఐ చర్చిలో సంఘ పెద్ద. And such fear came in my heart. నాలో ఎటువంటి భయం వచ్చిందంటే ఇంకా, but it was just for seconds. కేవలం ఒక సెకండ్స్ మాత్రమే ఉండింది. Then brother started asking the questions and I gave the answer. అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు ప్రశ్నలు అడగటం. Now brother Baksing only. బక్సింగ్ గారు
ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. ఒక్కొక్క ప్రశ్నకు నేను జవాబిస్తూ వచ్చాను. After answering all the answers, నేను Brother Baksing gave me one promise, Hebrews 11:33. చూడండి, బక్సింగ్ గారు వేసినటువంటి ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్పిన పిమ్మట మరి బక్సింగ్ గారు నాకు ఒక వాగ్దానం ఇస్తూ వచ్చినారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. By faith they stopped the mouths of lions. మరి చూడండి, ఇక్కడ ఉంటుంది, మరి విశ్వాసము ద్వారా సింహముల నోళ్లను మూసిరి. Like lions people were opposing, but the Lord says, by faith you can stop it. అయితే సింహం వంటి మనుషులు మరి వారు ఎదిరించవచ్చు, అయితే నీవైతే కేవలం విశ్వాసముతోటి వారి నోళ్లు మూయించవచ్చని ప్రభు చెప్పాడు. We took the baptism. నీటి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాము. What a joy it was to obey in the water of baptism. నీటి బాప్తిస్మకు విధేయత చూపుట ఎటువంటి గొప్ప సంతోషం అది. New understanding of the Lord and the word of God and the fellowship came in our life. చూడండి, ప్రభును గురించి, ప్రభు వాక్యమును గురించి, ప్రభు పిల్లల యొక్క సహవాసమును గురించి నూతనమైనటువంటి గ్రహింపులోనికి మేము తీసుకురాబడ్డాం. Since then, Sister Amrita, Brother Lajasen's wife, entered us in the ministry, both of us, Sister Saudamini and myself. ఇప్పుడైతే నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చామో, అటు పిమ్మట అక్కడ ఉన్నటువంటి దైవ సేవకురాలు సిస్టర్ అమృత, లాజర్సేన్ గారి భార్య, మరి నన్ను, మరి నా యొక్క సహోదరి సౌదామణి అక్కను, ఇరువురిని కూడా మరి పరిచర్యలో ప్రోత్సహించారు. At least 2-3 times a week we used to get together for prayer and do the young girls ministry and the sisters ministry. కనీసం వారమునకు 2-3 పర్యాయములు మేము కలిసి వచ్చేటువంటి వారము ప్రార్థన కొరకై. అంత మాత్రమే కాదు, మేము కలిసి యవన సహోదరుల మధ్యలో పరిచర్యను మేము చేస్తూ ఉండేటువంటి వారు. In that prayer, she shared with us the convocation in Kalimpong in 1964. చూడండి, 1964వ సంవత్సరంలో మరి కాన్వకేషన్ మరి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఎల్షద్దాయ్ కాలింపాంగ్ లో జరుగుతుంటుంది. దాన్ని గురించి తాను ఒక దినమున మాతో మాట్లాడుతూ వచ్చారు. And we were praying together. మేము కలిసి ప్రార్థిస్తూ వచ్చాం. And that time she says, why do both of you won't come there? You come and you will enjoy the fellowship of God's people. తాను మాతో చెప్తూ వచ్చింది, మమ్మల్ని అడుగుతూ వచ్చింది, అమ్మ మీరిద్దరు కూడా ఎందుకు మరి కాలింపాంగ్ లో జరిగేటువంటి కాన్వకేషన్ కి రాకూడదు, అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలతో సహవాసమును పొందకూడదు, అనుభవించకూడదని మమ్మల్ని అడుగుతూ వచ్చింది. It was difficult because my father will not allow us to go in the night meetings also, and how he will allow us to go such a far place. నిజంగా అది చాలా కష్టతరమైనటువంటిది. ఈ సాయంకాలపు కూడికలో, సంఘంలో జరిగే కూడికలకే మేము అటెండ్ అవడానికి మా తండ్రి ఒప్పుకునేవారు కాదు. అటువంటిది ఎక్కడో వేరే రాష్ట్రంలో, దూర ప్రాంతంలో జరిగేటువంటి ఆ పరిశుద్ధ సమాజ కూడికలకు మా తండ్రి గారు మమ్మల్ని పంపుట అనేది అసాధ్యం. Lord's plan is different. కానీ ప్రభు యొక్క ప్రణాళిక వేరుగా ఉంది. Lord's thoughts are different. ప్రభు తలంపులు వేరుగా ఉంటున్నాయి. And if it is Lord's plan, he will work out somehow. చూడండి, ప్రభు యొక్క తలంపు, ప్రభు యొక్క ప్రణాళిక అయినప్పుడు ఏదో ఒక రీతిగా ప్రభు దాన్ని కార్యరూపం చేస్తాడు. Our neighbor, who was a very good believer sister, whom my father trusted very well. మా ఇంటి పక్కన ఒక విశ్వాసి, ఒక సహోదరి ఉంది. తను మన చక్కటి విశ్వాసి. తనంటే కూడా మా తండ్రి గారికి నమ్మకం. And she and her family were very close to us. మరి ఆ సహోదరి, వారి కుటుంబ సభ్యులు కూడా మా కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉంటారు. And she planned to go to Kalimpong. చూడండి, మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ సహోదరి కాలింపాంగ్ వెళ్ళటానికి తాను సిద్ధమైంది. And so my father says, if she is going, you can go. అప్పుడు మా తండ్రి గారు చెప్పారు, చూడండి పక్క ఆంటీ వెళుతుంది కదా, ఆమె వెళుతున్నట్లయితే సరే మీరు కూడా వెళ్ళండి అని చెప్పారు. See how Lord opens the way. చూడండి, ప్రభు ఏ రీతిగా మార్గం తెరుస్తాడు. Lord can do anything. ప్రభు ఆయన ఏమైనా చేయగలడు. When we took the baptism, my father said, don't come back home. Same person.
you don't మేము come ఎప్పుడైతే back నీటి home. బాప్తిస్మలో మా తండ్రి గారు చెప్పారు, బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తే మీరు ఇంటికి రావద్దని. Same person, till his death, he never spoke one word against baptism. అలా చెప్పినటువంటి వ్యక్తే, అదే వ్యక్తి తాను మరి మరణించే పర్యంతము కూడా మేము బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చామని దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. Sisters, if we obey the Lord will work on our behalf. ప్రియ సహోదరులారా, నిజంగా ప్రభువుకి మనం లోబడితే ప్రభు మన పక్షంగా తన కార్యాన్ని చేస్తాడు. Never fear people in obeying the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపే విషయంలోకి వచ్చినప్పుడు ప్రజలకి ఎప్పుడు ఎన్నడూ భయపడవద్దు. Are you born again? నీవు తిరిగి జన్మించావా? Have you obeyed in the water of baptism? నీటి బాప్తిస్మలో నీవు సాక్ష్యం ఇచ్చావా? If not, ఒకవేళ ఇంకా ఇవ్వకుండా ఉంటే don't delay anymore. నీవు ఇంకా ఏమాత్రము కూడా ఆలస్యము చేయవద్దు. If you are definitely born again, this is the second step. Baptism, it will help you in your spiritual growth. అయితే తిరిగి జన్మించావు, అయితే రెండవ అడుగు నువ్వు వేయవలసింది ఏంటంటే నీటి బాప్తిస్మలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఎప్పుడైతే నీటి బాప్తిస్మలో నువ్వు సాక్ష్యం ఇస్తావో అది నీ ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడుతుంది. To obey is better than sacrifice. చూడండి, మాట వినుట బలులు అర్పించుట కంటే శ్రేష్టము. Then we started going to Kalimpong. తర్వాత మేము మా తండ్రి గారు అనుమతించారు, మేము కాలింపాంగ్ వెళ్ళడానికి ప్రయాణమయ్యాం. It was a very big group and we all were very happy in the journey, and we reached on the 4th day to Kalimpong. చాలా మంది కలిసి వెళ్ళాము, అందరితో కూడా కలిసి వెళ్ళి చాలా సంతోషంగా ఉండింది. మేము బయలుదేరి 4వ దినానికి కాలింపాంగ్ చేరుకున్నాం. What a beautiful place. ఇటువంటి సుందరమైనటువంటి స్థలం అది. Before the landslide, we went in 64. Beautiful songs and beautiful people, and the fellowship were so godly. It was a real challenge to us. చూడండి, ల్యాండ్ స్లైడ్స్ సంభవించక మునుపు ఆ సంవత్సరం 1964వ సంవత్సరము మేము కాలింపాంగ్ వెళ్ళాము. సుందరమైనటువంటి స్థలము, సుందరమైనటువంటి ప్రజలు, సుందరమైనటువంటి పాటలు ఎంతో చక్కగా మేము అనుభవించినాం. And we enjoyed thoroughly. ఎంతో బాగా దాన్ని అనుభవించినాం. Though 3-4 days were over, but the Lord was not speaking to me. 3-4 దినాలు గడిచిపోయింది కాన్వకేషన్ లో, కానీ ప్రభు నాతో ఏ విషయం కూడా మాట్లాడలేదు. I was praying, Lord, what for purpose you have brought us here? నేనైతే ప్రభును అడుగుతూ వచ్చాను, ప్రార్థిస్తూ వచ్చినాను, ప్రభు ఏ ఉద్దేశంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? You fulfill that purpose. ప్రభు ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చండి. Before we started journey also, my father prayed the same. For what purpose you are taking my daughters to such a far place, you fulfill the purpose. మరి మేము కూడా బయలుదేరక మునుపు మా ప్రయాణానికంటే ముందుగా మా తండ్రి గారు ప్రార్థించారు, ప్రభా నా కూతుర్ని అంత దూరం నువ్వు తీసుకువెళ్తుంటున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు తీసుకువెళ్తుంటున్నావో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చండి అని ప్రార్థించాడు. Then one night meeting after the songs, one brother Jordan Khan started giving the message. అయితే ఆ కాన్వకేషన్ లో ఒక దినము సాయంకాలం కూడిక, పాటలు అయిపోయిన పిమ్మట ఒక సహోదరుడు వాక్యం అందించడానికి లేచి నిలబడ్డారు. తన యొక్క పేరు సహోదరుడు జోర్డాన్ ఖాన్. It was a very high, very tall person and hefty person, and I don't know whether you have seen the picture also, but he started giving the message. చూడండి, మరి జోర్డాన్ ఖాన్ గారి యొక్క మరి మీరు చూసిన వారు, ఆయన ఫోటో చూసిన వారు మీరు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మరి తానెంతో పొడవాటి మనిషి, ఎంతో శరీర దారుఢ్యం కలిగినటువంటి మనిషి, తాను వాక్యం అందించడం ఆరంభించారు. And his theme verse was Isaiah chapter 6 and verse 8. ఆ దినాల్లో ఆ పరిశుద్ధ సమాజ కూడికలకు ఇవ్వబడిన No, that meeting. క్షమించండి, ఆ కూడికలో తాను దేని గురించి ఏ అంశం మీద మాట్లాడుతున్నాడంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనమును ఆధారం చేసుకొని ఆ దినము కూడికలో తాను వాక్యం అందిస్తున్నారు. Please read it. Isaiah chapter 6 verse 8. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. Brother Jordan Khan, with tears, crying and praying, Lord is in need. He is asking, whom shall I send? Who will go for me? ఆ సమయమున జోర్డాన్ ఖాన్ గారు మరి కన్నీటితో ప్రార్థన చేస్తుంటున్నారు. ఆ ప్రార్థన ఏమంటే,
ప్రభువుకు అక్కరుంది, ప్రభు అక్కర కలిగి ఉన్నాడు. ఏంటి ఆ అక్కరంటే, ఎవరు వెళ్తారు నా కొరకై, నేనెవరిని పంపెదను అని తాను కన్నీటితో ప్రార్థించారు. Creator of heaven and earth is need of workers. భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనకు ఒక అక్కర ఉంది, అవసరం ఉంది. ఏంటంటే పనివారు కావాలి. He is asking, whom shall I send? ఆయన అడుగుతున్నాడు, నేను ఎవరిని పంపెదను. So I thought in my heart, this message is not for me. నేను నా హృదయంలో అనుకున్నాను, లేదు లేదు ఈ వర్తమానం నా కొరకే కాదు అనుకున్నాను. After few seconds, he is pointing out to me and says, "Oh young girl, what you are thinking? The Lord wants you for his work." కొన్ని క్షణాలు గడిచిన పిమ్మట ప్రార్థన అలాగే కొనసాగుతుండగా తాను నేరుగా తన వ్రేలు నా వైపు చూపించి, ఓ యవనస్తురాలా, నీవు దేని గురించి నువ్వు ఆలోచిస్తుంటున్నావు, నువ్వు ప్రభువుకు అవసరమై ఉన్నావని తను మాట్లాడుతూ వచ్చాడు. What will you do with your degrees? నీ డిగ్రీస్ తో నువ్వేం చేస్తావు? What will you do with the money you are earning? నీవు సంపాదిస్తున్న ధనంతో నువ్వేం ఏం చేస్తావు? The Lord has vacancy and he wants you for his work. ప్రభు మరి ఆయనకు ఒక అక్కరుంది, ఆయన పని కొరకై పనివాడిగా ఉండేదానికి నువ్వే కావాలని తాను చెప్పాడు. And sisters, the Lord spoke to me very clearly, very personally to my heart. ప్రియమైన సహోదరులారా, ఆ దినమున ఆ కుడికిలో ఎంతో స్పష్టముగా ఎంతో వ్యక్తిగతంగా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. And I told Lord, what is your ministry? I don't know, but only one thing I know, that you want me, and from today onwards my life is for you. ఆ దినమున నేను ఒక తీర్మానం చేసి ప్రభుతో చెప్పాను, ప్రభా నా కొరకై మీరు ఏ పరిచర్య ఇచ్చారో అది నాకు తెలియదు, అయితే ఈ దినము నుండి నా జీవితం మీ కొరకై మీ పని కొరకై నేను చెప్తూ వచ్చాను. And I knew it is not going to be very easy. నాకు తెలుసు అలాగు చేయటము అలాగు ప్రార్థించడం అది ఎంతో తేలికైన విషయం కాదు. And through the same message, the Lord spoke to my Saudamini Akka also. అదే కుడికలో అదే వర్తమానం ద్వారా ఏ కుడికలో అయితే ప్రభు నాతో మాట్లాడాడో మా అక్కగారితో కూడా సౌదామణి ఆంటీతో ప్రభు మాట్లాడాడు. Next day we came to know that we both have given our life for Lord's service. మరుసటి దినమున మేమిద్దరం కూడా మా యొక్క జీవితంలో ప్రభువుకు సమర్పించుకున్నాం. Came back home. మేము ఇంటికి వచ్చాం తిరిగి. No interest for anything. దేనికి వచ్చినటువంటి ఆశ ఇంకా మాకు లేదు. Didn't want to go for the work also. పని చేయటానికి కూడా వెళ్ళాలని మనసు లేదు మాకు. We decided we will be single and do God's work. మేము తీర్మానం చేసుకున్నాము ఒంటరిగానే ఉండి మరి ప్రభు పరిచర్య చేస్తామని. But we are afraid of our parents and we did not share for 2 years. కానీ మా తల్లిదండ్రుల్లో కూర్చున్నటువంటి భయం మాలో ఉండింది. ఈ ప్రభువుకు సమర్పించుకున్న తర్వాత 2 సంవత్సరముల వరకు మేము మా తల్లిదండ్రులకు మా సేవా విషయం మేము చెప్పలేదు. No young girls had come out for full-time service like Andhra Pradesh and South India. మరి ఆంధ్రప్రదేశ్ లో సౌత్ ఇండియాలో ఈ రీతిగా ఏ యవన సహోదరులు కూడా సేవ కొరకే రాలేదు. No, from North India nobody came. క్షమించండి, నార్త్ ఇండియా నుంచి మరి ఏ యవన సహోదరులు కూడా సేవ కొరకే మావలి రాలేదు. In Andhra Pradesh it is very common. ఆంధ్రప్రదేశ్ లో అయితే యవన సహోదరులు చాలా మంది సేవకు వస్తారు. So it was very difficult for us to share with the parents. అయితే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మేము మరి సేవకు వెళతామని మా తల్లిదండ్రులతో పంచుకున్నట్టు చాలా కష్టతరమైనటువంటిది. But parents came to know that we have no interest in any other thing. అయితే మా తల్లిదండ్రులకి తెలియవచ్చింది ఏంటంటే సేవ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా మాకు ఎటువంటి ఆసక్తి లేదు అని. Then again 1966 we went to Hyderabad convocation. తర్వాత 1966 సంవత్సరంలో కూడా హెబ్రోనికి పరిశుద్ధ సమాజ కూడికల కొరకే మేము వెళ్ళాం. And one of the morning family prayer, Brother Baksing spoke on Luke chapter 5 that Peter was disobedient, that's why his boat was empty. లూకా సువార్త 5వ అధ్యాయం నుండి ఒక ఉదయకాలం కుటుంబ ప్రార్థన సమయంలో దైవజనుడు బక్సింగ్ గారు మాట్లాడుతూ వచ్చి వాక్యం అందించారు. దేవునికి అవిధేయుడుగా ఉన్న కారణాన్ని బట్టి పేతురు యొక్క బోట్ అంతా కూడా ఖాళీగా ఉందంతా మాట్లాడారు. And some people at the back of the pandal started crying loudly, "Oh Lord, be merciful." అయితే ఆ పెండాల్లో వెనక భాగంలో ఉన్నటువంటి కొంతమంది
బిగ్గరగా ప్రార్థిస్తూ విలపించడం మొదలు పెట్టారు. ఓ ప్రభువా కనికర పడండి మా మీదని. Lord spoke to us also. ప్రభు మాతో కూడా మాట్లాడాడు. We prayed, Lord, you know our position. We are young girls మరి and nobody has come out. You make the way straight. ప్రభా మరి మేమైతే యవనస్తురాండ్రము, మేము ఎటువంటి మరి స్థానము స్వాస్థ్యం మేము కలిగి ఉన్నామో అది మీకు తెలుసు. అయితే బయటికి రావడం చాలా కష్టం. అయితే మీరే మార్గం సరళం చేయండి అని ప్రభుని అడుగుతూ వచ్చాం. When we came back home, మేము తర్వాత కాన్వకేషన్ ముగిసిన పిమ్మట గృహానికి తిరిగి వచ్చాం. we took courage and we told our parents that the Lord has called us for his full-time ministry. మేము ధైర్యం చేసుకొని ధైర్యంతో మా తల్లిదండ్రులతో మేము చెప్పాము, ప్రభు తన సంపూర్ణ సేవ కొరకై మమ్మల్ని పిలిచాడు అని. They both were retired. My father was retired headmaster, my mother was headmistress, and they all started crying. మరి మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏడవటం ఆరంభించారు. రిటైర్డ్ అయినటువంటి వారు, మా తండ్రి హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయ్యాడు, మా తల్లి కూడా హెడ్ మిస్ట్రెస్ గా రిటైర్డ్ అయింది. ఇలా చెప్పిన వెంటనే వారిద్దరు కూడా ఏడవటం మొదలు పెట్టారు. And the atmosphere in the house was very gloomy. మరి ఇంట్లో అంతా కూడా మరి పరిస్థితి ఎలాగుందంటే గ్లూమీగా ఉంది. And then just we slept like that night. ఆ రాత్రి మా తండ్రితో అలా చెప్పాము, వారిద్దరు ఏడ్చారు. ఆ రాత్రి అలాగే మేము పడకకి వెళ్ళాము, నిద్రపోయాము. When morning I got up with tears. నేను ఉదయకాలమున నిద్ర లేచినప్పుడు కన్నీటితో నిద్ర లేచాను. And I told Lord, before I read my quiet time, I'm going to go to the Bible lovers calendar. You speak to me from that day portion. అయితే నేను ప్రభుతో చెప్పాను, ప్రభువా నా అనుదిన భాగము బైబిల్ భాగము చదవటానికంటే ముందుగా బైబిల్ లవర్స్ ఆ క్యాలెండర్ వచనం ఉంటుంది, నేను దాన్ని చదవటానికి వెళుతున్నాను. ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి నేను ప్రభుతో చెప్పాను. And that day portion was Isaiah 55:12. You shall go out with joy. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 12వ వచనము ఆ దిన భాగము, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. There were tears in the eyes, such sadness in the family, but it was God's word, and I said, Lord, I believe it. You fulfill it in your right time. కుటుంబంలో అయితే ఎంతో విచారం ఉన్నప్పటికీ నా కళ్ళలో ఆనంద బాష్పాలు రాలుతుంటున్నాయి. నేను ప్రభుతో చెప్పాను, ప్రభా ఇది మీ వాగ్దానము, మీ సమయంలో మీరు నెరవేర్చండి నేను ప్రభుతో చెప్పాను. Then when my father saw that we have no interest, he says, I will go to Hyderabad and see how the ministry is going on. మరి మాకు వేరే ఇతర పని చేయడానికి ఏ విషయంలో కూడా మాకు ఆసక్తి లేదు, మేము సేవకు సమర్పించుకున్నామని మా తండ్రి గారికి చెప్పాము కాబట్టి. అయితే మా తండ్రి గారు మాతో చెప్పారు, అసలు నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ పరిచర్య ఎలాగుందో నేను చూస్తాను అని మాతో అన్నారు. So in 1966-67, we went to Bilaspur Young Girls Camp. Brother Baksing has signed. That time he went to Hyderabad for the convocation. 1967వ సంవత్సరంలో బిలాస్పూర్కి యవనస్తుల కూడికలో పరిచర్య చేసేదాని కొరకై సోదరు బక్సింగ్ గారు మా ఇద్దరిని బిలాస్పూర్ పంపారు. అయితే అదే సంవత్సరము మా తండ్రి గారు హైదరాబాద్ లో జరిగేటువంటి పరిశుద్ధ సమాజ కూడికల కొరకు వెళ్ళారు. And brother kept him in the main building only. మరి సోదరు బక్సింగ్ గారు మా తండ్రి గారిని అక్కడ మెయిన్ బిల్డింగ్ అని ఉంటుంది, ఆ మెయిన్ బిల్డింగ్ లోనే ఉంచారు. And took care of him. మా తండ్రి విషయంలో బాధ్యత తాను వహించారు. And my father went every corner of Hebron to find out how it is. హెబ్రోన్ ఎలాగుంది అని చూసేదాని కొరకై హెబ్రోన్ లో ప్రతి మూలకి వెళ్లి తాను పరీక్షించారు. Even he went to sisters' quarters also. సహోదరుల క్వార్టర్స్ కూడా వెళ్లి చూశారు మా తండ్రి గారు. Then convocation was over, he came back. ఆ కాన్వకేషన్ అయిపోయింది, తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు. And he says, real ministry is going on in Hebron. మరి తను మాతో చెప్పింది ఏంటంటే హెబ్రోన్ లో జరుగుతున్నటువంటిది నిజమైన పరిచర్య అని తను మాతో చెప్పారు. But you don't go very far. కానీ అంటే you don't go there very far. కానీ మీరు చాలా దూరం కదా, కానీ మీరు వెళ్ళొద్దని చెప్పాడు. You resign your job. మీరు మీ జాబ్ కి రిజైన్ చేయండి. And you stay in Ahmedabad. మీరు అహ్మదాబాద్ లోనే ఉండండి. And you do God's work. మీరు దేవుని పని చేయండి అని చెప్పాడు. We told father, God's work should be done
in God's plan, not our plan. మేము మా తండ్రి గారితో చెప్పాము, తండ్రి గారు, దేవుని యొక్క పని అనేది దేవుని యొక్క ప్రణాళిక చొప్పునే జరగాలి, మన ప్రణాళిక చొప్పున కాదని మేము చెప్పాం. Then in next year, 1968, winter in Ahmedabad was very severe. ఆ తర్వాత సంవత్సరము 1968వ సంవత్సరము అక్కడ శీతాకాలం వచ్చింది, చాలా తీవ్రంగా ఉంది. And my mother had arthritis and she was almost in bed only. మా తల్లి గారికి ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధి ఉంటుంది, దాదాపుగా తాను పడకకే పరిమితమైనారు. In that condition, the Lord spoke to her that I have chosen your 2 daughters for my ministry, don't hinder them. అప్పుడు ప్రభు మా తల్లి గారితో మాట్లాడుతూ వచ్చాడు, మీ 2 కుమార్తెలను నేను నా సేవ కొరకై పిలిచాను, ఏర్పాటు చేసుకున్నాను, వారు సేవకు వెళ్లే విషయంలో నీవేమాత్రము ఆటంకపరచవద్దని మా తల్లి గారితో ప్రభు మాట్లాడాడు. And mother told father and father told us, you can go, there is no hindrance from us. మా తల్లి గారు మా తండ్రి గారితో చెప్పారు, మా తండ్రి గారు మాతో చెప్పారు, అమ్మ మీరిద్దరు సంపూర్ణ సేవ కొరకు వెళ్ళొచ్చు, మా వైపు నుంచి ఎటువంటి ఆటంకము లేదు అని చెప్పారు. When all the lines were clear, once again I prayed, Lord, if you have definitely called me, please once more you speak to my heart. మరి ప్రభు మార్గాన్ని సరళం చేశాడు. అయినప్పటికీ కూడా నేను ప్రభుతో చిట్ట చివరిగా అడుగుతూ వచ్చినాను, ప్రభా మేము మిమ్మల్ని సేవించడం మీ చిత్తం అయితే మరొక్కసారి నాతో మాట్లాడండి అని ప్రభుని అడిగాను. I don't know how many months I prayed. ఎన్ని మాసాలు ప్రార్థించాను నాకైతే తెలియదు. One evening when I came back from school, I started taking quiet time. మరి ఒక దినము సాయంత్రము స్కూల్ నుండి గృహానికి వచ్చిన తర్వాత నేను మౌన ధ్యాన సమయం, నా క్వైట్ టైం తీసుకుంటున్నాను. Before reading, I was praying. Before reading the Bible, I was praying. నేను వాక్యము చదివేదానికంటే ముందుగా నేను ఈ రీతిగా ప్రార్థిస్తూ వచ్చాను. My eyes were closed. నా కన్నులు మూసుకునే ఉన్నాయి. But in front of my eyes, I saw one reference written and I read it. నా కన్నుల ముందు ఒక రిఫరెన్స్ ఇలాగ నాకు కనబడింది, నేను ఆ రిఫరెన్స్ చదివాను. 2 Chronicles 29:11, my sons, do not be negligent. The Lord has chosen you for his ministry. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనము, నా కుమారులారా తనకు పరిచారకులైండి ధూపం వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. It was very clear. ఇదెంతో తేటగా ప్రభు మాట్లాడాడు. And very next morning, I wrote my resignation. ఆ తరువాత దినమే నేను నా యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి లెటర్ రాశాను. And my akka, before giving resignation, she was on long leave. So I came first to Hyderabad. మరి మా అక్కగారి విషయానికి వచ్చినప్పుడు మరి తాను రెసిగ్నేషన్ ఇవ్వటానికంటే ముందుగా తాను లాంగ్ లీవ్ లో ఉన్నారు, కాబట్టి మా అక్కగారి కంటే ముందుగా నేను హెబ్రోన్కి రావడం జరిగింది. Because mother was not very well. ఎందుకంటే మా తల్లి గారికి ఆరోగ్యం అంత బాగాలేదు. And they told, if both of you go together at a time, it will be under shock. So please let one by one go. మరి వారు మా ఇంటి వారు చెప్పిన విషయం ఏంటంటే మీరిద్దరు ఒకేసారి వెళ్తే కొంత షాక్ కి గురవుతారు, కాబట్టి మీరు ఒకరు వెళ్ళిన తర్వాత మరొకరు వెళ్ళండి అని చెప్తూ వచ్చారు. So in 1969, in June, I came to Hyderabad. 1969వ సంవత్సరము జూన్ మాసంలో మరి హెబ్రోన్కి హైదరాబాద్ కి సేవ కొరకే నేను రావడం జరిగింది. Brother Baksing says, not in Ahmedabad, you have to come to Hyderabad. బక్సింగ్ గారు ఏం చెప్పారంటే మీరు సేవకు వస్తే అహ్మదాబాద్ లో కాదు, మీరు హైదరాబాద్ కి హెబ్రోన్కి రావాలని చెప్పారు. Now Sam knows, as soon as we went to Hyderabad, language is different, food is different. In one room, 3-4 people staying, but there was a joy that I obeyed God's call. సోదరు శామ్యూల్ కూడా తెలుసు, మరి మేము హెబ్రోన్కి వెళ్ళిన వెంటనే అది కొత్త ప్రదేశము, భాష వేరు, ఆహారపు అలవాట్లు వేరు, ఒక్కొక్క రూమ్ లో 3-4 ఉంచుతారు. అయినప్పటికీ హృదయంలో అయితే ఎంతో సంతోషం మాకుండింది. I never was separated and never left my family in once also. మరి ఒక్కసారి కూడా అంటే can you repeat అంటే Once also we were not separated from the family.
That was the first time we were separated. చూడండి, మేము పుట్టినప్పటి నుండి అప్పటి వరకు ఎప్పుడూ కూడా మా ఇంటిని విడిచి వేరుగా ఉన్నవారం కాదు. కానీ ఆ సమయమున సేవ కొరకు ఎప్పుడైతే మేము వెళ్ళామో మా ఇంటి నుండి పూర్తిగా వేరుగా అయిపోయినాం. And brother asked me to work in VBS office where Sister Abyss was working. ఆ దినాల్లో సహోదరి అబీస్ గారు మరి ఇన్ఛార్జ్ గా ఉంటున్నారు విబిఎస్ ఆఫీస్ లో. అక్కడ మరి భగత్ సింగ్ గారు నన్ను కూడా పని చేయవలసిందిగా నన్ను కోరారు. And we were working together. మేము కలిసి అక్కడ మరి పని చేస్తూ ఉన్నాము. Same year in 69 month of December, there was a youth camp and VBS in Kalimpong. మరి అదే సంవత్సరము 1969వ సంవత్సరము కాలింపాంగ్ లో డిసెంబర్ మాసంలో యూత్ క్యాంపు అదే రీతిగా VBS కూడా ఉంటున్నాయి. And brother was up abroad, and from there he wrote, you sent Sister Mandakini also to go to Kalimpong VBS and youth camp. మరి ఆ దినాల్లో సోదరు భగత్ సింగ్ గారు అయితే విదేశాల్లో ఉన్నారు, పరిచర్య నిమిత్తం వెళ్ళారు. తాను అక్కడి నుంచి ఒక ఉత్తరం రాశారు. ఏమనంటే మరి పరిచర్య కొరకై కాలింపాంగ్ లో జరగబోయేటువంటి VBS పరిచర్య, మరి అదే రీతిగా యూత్ క్యాంప్ పరిచర్య నిమిత్తమై సిస్టర్ మందాకిని పంపండి అని తాను ఉత్తరం రాశారు. So along with other two sisters, I had to go there. మరి నాతో పాటు మరొక సహోదరి మేమిరువురము కూడా మరి కాలింపాంగ్ కు మరి వెళ్ళటం జరిగింది. I was very happy because the Lord called me there only, and first opening for ministry also Kalimpong. So I was very excited. నాకెంతో సంతోషంగా ఉండింది అప్పుడు. ఎందుకంటే నేను కాలింపాంగ్ లోనే ప్రభు నన్ను తన సేవ కొరకే పిలిచాడు. నా మొట్టమొదటి పరిచర్య కూడా కాలింపాంగ్ కొరకే వెళుతున్నాను అన్నప్పుడు నాకు చాలా ఎంతో అత్యుత్సాహం అయిపోయింది. With much prayer, we started getting ready. మేము ప్రార్థనా పూర్వకంగా వెళ్ళటానికి మరి సిద్ధపడ్డాము. Previous night, midnight, the call came from Ahmedabad that mother is serious, come back home. మరి మేము తెల్లవారితే కాలింపాంగ్ పరిచర్యకి వెళ్ళాలి. ఆ ముందు రోజు రాత్రి అర్ధరాత్రి అహ్మదాబాద్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఏంటి ఆ ఫోన్ అంటే, మీ అమ్మగారి చాలా సీరియస్ గా ఉంది, నువ్వు వెంటనే ఇంటికి బయలుదేరా అని. And so one elder came that midnight also prayed, and some sisters also prayed with me. ఆ రాత్రి సమయంలో మిడ్ నైట్ అక్కడ ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక పెద్ద గారు వచ్చి ప్రార్థించారు. అదే రీతిగా అక్కడ ఉన్న సహోదరులు కూడా ఈ విషయంలో ప్రార్థించారు. And then next day came no news, so people were telling now she must be better. మరి తరువాత దినము మరి అహ్మదాబాద్ నుంచి ఎటువంటి వార్త మాకు రాలేదు. అక్కడైతే హెబ్రోన్ లో ఉన్నవారు ఇలా చెప్పడం ప్రారంభించారు, సరే ఆమె కొంత బాగై ఉంటుంది అని. So I got ready. About 3 o'clock we came out from the sisters' quarters with our saman. మరి 3 గంటలకి తెల్లవారుజామున 3 గంటలకి కాలింపాంగ్ వెళ్లే నిమిత్తమై సహోదరుల మరి క్యాంపస్ లో నుంచి లగేజ్ తో పాటు మేము బయటకు వచ్చాం మధ్యాహ్నం. And so Brother Dasan prayed for us. Brother Dasan prayed for us. మరి మా ప్రయాణం కొరకై సోదరుడు దాసన్ గారు ప్రార్థించారు. And then we came out. మేము హెబ్రోన్ నుంచి వెలుపలికి వచ్చాము. That time again the telephone came in the main office. మేము హెబ్రోన్ సిస్టర్స్ క్యాంపస్ లో నుంచి బయటికి రాగిన వెంటనే దాసన్ గారు ప్రార్థించారు. వెంటనే హెబ్రోన్ మెయిన్ ఆఫీస్ లో మరి ఫోన్ మోగుతూ వచ్చింది. And it was for me. అది నా కొరకై వచ్చినటువంటి ఫోన్. And I spoke, and my akka only was speaking, mother is in the last stage, you come home. మరి నేనే మాట్లాడుతూ వచ్చాను. మా అక్కగారు అవతల నుంచి నాతో మాట్లాడుతూ ఉండింది. మరి అమ్మకి చాలా సీరియస్ గా ఉంది, నువ్వు వెంటనే ఇంటికి రా. And I told, yes, I am coming. నేను చెప్పాను, సరే నేను ఇంటికి వస్తాను. And so Brother Dasan called me in his office. మరి సోదరు దాసన్ గారు తన ఆఫీస్ He says, what you want to do? అప్పుడు నన్ను అడుగుతూ వచ్చారు, నువ్వేం చేయాలని అనుకుంటున్నావు? And I told, I will go home. నేను చెప్పాను, మరి నేను ఇంటికి వెళ్తానండి అని. Then he says, it's all right, I will pray for you. తాను చెప్పారు, సరేనమ్మా, మరి నేను కూడా నీ కొరకు ప్రార్థిస్తానని చెప్పారు. Sister Abyss was with me only. మరి సిస్టర్ అబీస్ నాతో ఉన్నారు అప్పుడు. And when after prayer, when we came out from his office,
మేము ప్రార్థించిన పిమ్మట ఆఫీస్ నుంచి వెలుపలికి వచ్చాము. 62. అంటే కెన్ యూ రిపీట్ అంటే? After coming out from his office, the Lord spoke to me, Luke 9:62. మేము ఆఫీస్ లో నుంచి వెలుపలికి వచ్చిన వెంటనే మరి ప్రభు నాతోటి లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. Please read. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాకటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. Very clearly the Lord spoke to me, if you put your hand and look back, you are not worthy for me. ప్రభు ఎంతో స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. And then I said, Lord, if in first test only, if I fail, what will I do the whole life? ఇప్పుడు ప్రభుతో నేను చెప్పాను, ప్రభా నేను వేయబోయేటువంటి మొట్టమొదటి అడుగులోనే నేను తప్పిపోతే నా శేష జీవితం మిగిలిన జీవితం అంతా నేనేం చేయగలను? Once again, I live my life on the altar. I will not look back. I will go for your work. మరప్పుడు ప్రభుతో చెప్పాను, ప్రభా మరొకసారి నన్ను నేను నా జీవితం ఉన్న పాటున బలిపీఠం మీద పెడుతుంటున్నాను. నేను వెనుకకు వెళ్ళను, నీ పరిచర్య కొరకే నేను ముందుకే సాగి వెళ్తానని ప్రభుతో చెప్పాను. I told Brother Dasan, సోదరుడు దాసన్ గారితో నేను చెప్పాను. he prayed before the journey and we started journey. మరి మా యొక్క ప్రయాణం కొరకై మరి ప్రార్థించాడు. మేము మా ప్రయాణాన్ని ఆరంభించాము. And on the fourth day we reached to Kalimpong. 4వ దినమున మేము కాలింపాంగ్ రీచ్ అయ్యాం. And the telegram was waiting for me. It was with Brother Fudong. మరి నా కొరకై అక్కడ ఒక టెలిగ్రామ్ వేచి ఉంది. అక్కడ ఉన్నటువంటి సహోదరుడు ఫిడాంగ్ గారు తన యొద్ద నా కొరకై ఒక టెలిగ్రామ్ వేచి ఉంది. And it was written when I was in the journey second day, the Lord called away my mother. మరి ఆ టెలిగ్రామ్ ఏంటంటే నేను ప్రయాణంలో ఉన్నటువంటి 2వ రోజు మరి ప్రభు తన మహిమలోనికి మా తల్లి గారిని పిలుచుకున్నాడు. My father told, your mother said, she is in God's ministry. Don't disturb her. I will meet her in heaven. మరి మా తండ్రి గారితో మా తల్లి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి నా కూతురు మరి తాను ప్రభు యొక్క పరిచర్యలో ఉంది, మరి తనని మీరు డిస్టర్బ్ చేయవద్దు, నేను తనని తిరిగి మరలా పరలోకంలో కలుసుకుంటాను అని చెప్పింది. Except me, all the family members were there. మరి నేను తప్ప నా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. Sisters, it was very difficult to bear it. సహోదరులారా, ఇది భరించడం ఎంతో కష్టతరమైనటువంటిది. But the Lord's grace was sufficient. అయితే ప్రభు యొక్క కృప చాలినటువంటిది. Once I left, I never saw her. నేను ఇంటిని విడిచాను, తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను తనను చూడలేదు. Then we had a good ministry in Kalimpong, came back to Hyderabad. మరి కాలింపాంగ్ లో ఆ సంవత్సరము చక్కటి పరిచర్య జరిగించాము, తిరిగి మరలా హెబ్రోనికి తిరిగి వచ్చాము. By then, brother also came back from abroad. అప్పటికి సోదరు భక్సింగ్ గారు కూడా విదేశాల నుండి తిరిగి వచ్చారు. And he says, now I am sending you to Ahmedabad, మరి not to cry, but as a full-time servant, you are going to your people. మరి తాను చెప్పిన విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని ఇప్పుడు అహ్మదాబాద్ పంపిస్తున్నాను, అయితే మీరు ఏడవట కొరకు కాదు కానీ అక్కడ ఉన్నటువంటి పరిచర్య మీరు చేయటానికి అని తాను చెప్పాడు మాతో. And I went there. నేను అక్కడికి వెళ్ళాను. My father spoke so many things, how Lord undertook about the mother's sickness. మరి మా తండ్రి గారు చాలా విషయాలు పంచుకున్నారు. మా తల్లి గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రభు బాధ్యత వహించాడు అనే విషయాలు మా తండ్రి గారు మాతో పంచుకున్నారు. She was so happy that I was in the ministry. నేను పరిచర్యలో ఉన్నాను, దాన్ని బట్టి మా తల్లి గారు చాలా సంతోషంగా ఉండింది. More than our sacrifice, our parents' sacrifice was greater.
మన యొక్క త్యాగం కంటే కూడా మన తల్లిదండ్రుల యొక్క త్యాగము అది ఎంతో గొప్పది. Sisters, only one life is there. What we do for God, it will last forever. మరి సహోదరులారా, మనకి ఉన్నది ఒకే ఒక్క జీవితము. ఏదైతే మనం ప్రభు కొరకు చేస్తామో అదే నిత్యము కూడా నిలిచి ఉంటుంది. This is the way of the cross. ఇది సిలువ మార్గమై ఉంటుంది. We have to pay the cost, దానికి క్రయమును మనం చెల్లించాలి. but the Lord grace is enough. అయితే ప్రభు యొక్క కృప చాలినటువంటిది. And now at least 50 years has been over in God's service. But one thing I know, that Lord is so faithful. ఇప్పటికి ప్రభు యొక్క సేవలకు వచ్చి దాదాపు 50 సంవత్సరాలు గతించిపోయినాయి. అయితే ఒకటి నేను ఎరుగుదును, ప్రభు ఎంతో నమ్మదగినటువంటి వాడు. Many times I have failed him. అనేక సార్లు ఆయన విషయంలో నేను తప్పిపోయాను. Many times I have grieved him. అనేక సార్లు ప్రభువుని నేను దుఃఖపెట్టాను. But he did not remove me from his ministry. అయితే ఆయన తన పరిచర్య నుండి నన్ను తొలగింపలేదు. His grace is enough. ఆయన కృప చాలినటువంటిది. His love is great. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. His love is great. ఆయన ప్రేమ And keeping us in the ministry. ఎంతో గొప్పది. ఎంత గొప్పదంటే ఇంతవరకు కూడా ఆయన తన పరిచర్యలో మమ్మల్ని ఉంచాడు. These are the last days. ఇవి చివరి దినాలు. Whatever work you are doing, do it faithfully. ఏ పని అయితే ప్రభు కొరకు చేస్తున్నావో నమ్మకముగా ఆ పని జరిగించు. What secretly we do it, openly he will reward us. ఏదైతే రహస్యంగా మనం చేస్తున్నామో ప్రభు బహిరంగంగా దానికి బహుమానం ఇస్తాడు. After my mother's home call, my sister also came to Hebron for God's service. మా తల్లి గారు ప్రభు చెంతకు చేరిన పిమ్మట మా అక్కగారు కూడా సంపూర్ణ సేవ కొరకై హెబ్రోన్కు వచ్చారు. And she was given the Hebron messenger ministry and all the literature ministry. మరి తనకి హెబ్రోన్కు వచ్చిన పిమ్మట హెబ్రోన్ సందేశము మరి యొక్క పరిచర్య తిరిగి లిటరేచర్ పరిచర్య కూడా తనకి బాధ్యత ఇవ్వబడింది. Many places we have gone for the ministry. Only one thing we can do, tell it that the Lord is faithful. మేము ఎన్నో స్థలాలకి పరిచర్య కొరకై వెళ్ళాము. అయితే ఒకటి మేము అనుభవించాము, చెప్పగలము, ప్రభు నమ్మదగినవాడు. As David says, taste and see that the Lord is good. దావీదు ఎలాగైతే రుచించాడో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. If you are not born again, today you can accept the Lord and come in Christ. నీవు ఎంతవరకు తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే ఈ దినమే క్రీస్తు ప్రభును అంగీకరించి నేడే ప్రభు చెంతకు రా. Praying in baptism. Today you decide, Lord, next opportunity, I will take the baptism. ఒకవేళ నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వకుండా నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నట్లయితే ప్రభుతో చెప్పు, ప్రభా నాకు ఇచ్చేటువంటి తరువాత అవకాశంలో నేను నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తానని ప్రభుతో చెప్పు. If the Lord is calling you for the full-time ministry, it's a privilege, it's an honor. Don't delay. ఒకవేళ ప్రభు సంపూర్ణ సేవ కొరకై నిన్ను పిలుస్తూ ఉన్నట్లయితే ఇది ప్రభు ఇచ్చేటువంటి ఘనత, ప్రభు ఇచ్చేటువంటి ఆధిక్యత. కాబట్టి ఏమాత్రము కూడా నీవు ఆలస్యం చేయవద్దు. The Lord has need of workers. ప్రభువుకి పనివారి యొక్క అక్కర ఉంది. Lord doesn't want perfect people. ప్రభువుకి పరిపూర్ణమైనటువంటి వారు అవసరం లేదు. The Lord wants willing people. ప్రభువుకి ఇష్టముతో మరి సిద్ధ మనపూర్వకంగా ఇచ్చేటువంటి వారు కావాలి. If you are willing, నీవు ప్రభువుకి నిన్ను అర్పించుకోవడానికి సిద్ధముగా ఉంటే come on your knees and say, Lord, here am I. నువ్వు Take me, prepare me and use me. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభుతో చెప్పు, ప్రభు ఇదిగో నేను వస్తున్నాను, నన్ను తీసుకో, నన్ను సిద్ధపరచు, నన్ను వాడుకో అని ప్రభుతో చెప్పు. Remember 1 Samuel 15:22, to obey is better than sacrifice. మొదటి సమూయేలు 15:22 మాట వినుట బలులు అర్పించుట కంటే కూడా శ్రేష్టము. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకో.
Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Brother, will you pray? అంటే యు ప్రే ఆంటీ. Pray first, huh? Pray. Shall we, after we pray, okay? And I could not hear aunty. Yes. Can you repeat aunty? Will you pray? Yeah, yes aunty. Our loving Heavenly Father, మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, thank you for your love, patience, and long suffering for us. ప్రభువా మా విషయమై మీరు కలిగినటువంటి దీర్ఘశాంతము, మీ ప్రేమ, మీ సహనాన్ని బట్టి మీకు స్తోత్రములు. What we are, it is only by your grace. ప్రభువా మేమేమి ఉన్నామో అది కేవలము మీ కృప చేతనే తండ్రి. With much limitation, I have spoken, you bless it. ప్రభువా హద్దుబాటులతో మరి నేనైతే మాట్లాడాను, మీరు దాన్ని ఆశీర్వదించండి. Thank you for the forgiveness is with you. ప్రభువా మీ యొద్ద మాకు దొరుకుతున్నటువంటి You క్షమాపణ have not తెలియకుండా dealt with us according to our sins and failures. మీరు మా యొక్క పాపములను బట్టి, మా యొక్క పత్రములను బట్టి మాకు ప్రతీకారం మీరు చేయలేదు తండ్రి. We want to thank you and praise you. మరొకసారి మీకు కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తున్నాం. The rest of the life also help us to be faithful. ప్రభువా శేష జీవితం, మిగిలిన జీవితం కూడా మీకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. Speak to sisters and help them to obey. ప్రభువా సహోదరితో మీరు మాట్లాడండి, వారు కూడా విధేయత చూపడానికి సహాయం చేయండి. Keep us ready for your second coming. ప్రభువా మరి తండ్రి మీ యొక్క రెండవ రాకడ కొరకే మమ్మల్ని సంసిద్ధులుగా ఉంచండి. We pray with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రియ ప్రభును, ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్.